ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ మల్టీప్లెక్స్లో ఉన్న టికెట్ రేట్స్ని అదుపు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తుంది. కోర్స్ అది కోర్టులో వాళ్ళ అవతల వాళ్ళు వేశారు. కానీ ఒక కామన్ మ్యాన్కి రీచ్ అయ్యే విధంగా టికెట్ రేట్ ఉండాలి అని అనుకోవటం తప్పు కాదు. సో ఆ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? కాదు, నేను ఎప్పుడు అదే మళ్ళీ నేను ఏం అడుగుతానంటే అందరికీ ఏం చెప్తానంటే, మై ఒపీనియన్ షుడ్ నాట్ బి మై పార్టీస్ ఒపీనియన్, మై ఒపీనియన్ షుడ్ నాట్ బి పీపుల్స్ ఒపీనియన్. పీపుల్ ఒపీనియనే ఒపీనియన్ అవ్వాలి. ఓకే, నేను కాదంట్లా. బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ కన్నడ ఇండస్ట్రీ, ఒక కన్నడ సినిమా అది నాట్ పొలిటికల్ పక్కన పెట్టి చూస్తే అఫ్ కోర్స్ మీరందరూ టికెట్ గురించి మాట్లాడుతున్నారు. నేను ఇంకొకటి చెప్తాను. ఓకే, టికెట్ 100 రూపీస్ 200 రూపీస్, దట్ ఈస్ నాట్ ఏ బిగ్ థింగ్. మీరు 200 రూపీస్ కాదు, నేను ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే ఒక 800 రూపీస్ టికెట్ కొంటాను, ఇంకొక 1000 రూపీస్ వేరే అవుతుంది అక్కడ. అవును, ఒక అక్కడ స్నాక్స్ అది కూడా మాట్లాడాలి మనం. డెఫినెట్గా కరెక్ట్ కదా. సో ఇదన్నీ డిస్కషన్ జరగాలి. బట్ మనము అది అందరూ కలిసి మాట్లాడాలి. బికాస్ బిజినెస్ వస్తుంది. మనము వన్ సైడెడ్లో అది మాట్లాడాక అవ్వదు. వాళ్ళ సైడ్లో వాళ్ళకే ఒక ఇది ఉంటుంది, రెంట్స్ ఉంటుంది, క్రోర్స్ టుగెదర్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. కరెక్ట్ కదా. మనము ఒక్క సైడ్లో చూస్తే అన్ని కరెక్ట్ అనిపిస్తుంది. బ్యాలెన్స్ చేస్తే అప్పుడు అది ఈ కాంట్ యాక్చువల్లీ జస్ట్ నా ఒపీనియన్ ఇది చెప్పాక అవ్వదు అది. ఎస్, అఫ్ కోర్స్ వీ నీడ్ యాక్చువల్లీ పీపుల్ టు కమ్. ఇది కొంచెం ఎక్కువ అవ్వకూడదు ఆడియన్స్కి. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఒక ఫ్యామిలీ 800 పెట్టి థియేటర్కి రావాలంటే 1-2 సార్లు ఆలోచిస్తున్నారు. అసలు ఫుట్ఫాల్స్ అనేవి లేకుండా పోవటానికి కూడా ఈ టికెట్ హై ప్రైస్ ఎక్కువగా ఉండటం అనేది ఒక రీజన్, వన్ ఆఫ్ ది రీజన్. నాట్ ఓన్లీ మీరు చెప్పినట్టు ఇది ఒక రీజను, అలాగే మీ స్నాక్స్ ఇవన్నీ ఆటి రేట్స్ ఎక్కువగా ఉండటం కూడా మరొక రీజను. సో ఇలాంటి రీజన్స్ అన్ని ఒక సినిమాకి ఆడియన్స్ రాకుండా చంపేస్తున్నాయి కదా. అది కాదండి, అలా ఎలా చెప్తారు? ఆడియన్స్ కొంచెం ఫిలిం సూపర్ హిట్ అవుతా ఉంది, 500 crores 1000 crores వస్తూ ఉంది. అలా చెప్పాక అవ్వదు. ఎన్ని సినిమాలు లేదు, మీరు ఎప్పుడూ అంతే. అప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే కూడా సూపర్ హిట్స్ మీరు కౌంట్ చేయొచ్చు. అన్ని ఫిలిమ్స్ సూపర్ హిట్ అవుతుంది అని చెప్పాక అవ్వదు. ఓన్లీ ఫ్యూ ఫిలిమ్స్ సూపర్ హిట్ అవుతుంది, ఫ్యూ ఫిలిమ్స్ యావరేజ్ అవుతుంది, అలా చెప్పాక అవ్వదు. దిస్ ఈజ్ ఏ అంటే ఒకటి, అప్పట్లో మీకు ప్రత్యామ్నాయం లేదు. ఇప్పుడు ఇంట్లో కూర్చొని మన ముందే మొత్తం ఓటీటీ వరల్డ్ మొత్తం మన చుట్టూ ఉంది. ఆప్షన్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఆడియన్ ఆలోచిస్తాడు కదా. ఆప్షన్ ఉంటే వాళ్ళు ఆలోచిస్తారు, మనం ఎందుకు ఆలోచించాలి? అంటే బీయింగ్ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ. ఆ టైంలో ఎప్పుడో మనము ఆ టైంలో ఈ టైం కంపేర్ చేసి చూస్తే అప్పుడు ఒక 10 థియేటర్ మాస్ థియేటర్ ఉండేది అనుకోండి. ఇప్పుడు మల్టీప్లెక్స్లో అన్ని స్క్రీన్స్ ఉంది. హౌ కెన్ యూ కంపేర్ దట్ విత్ దిస్?